ఒక కీలకమైన పరిణామం జరుగుతున్నది. చాలా దుర్మార్గం. ఒకవైపున రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తా అంటాడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉండి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం, 3,500 ఇస్తాం, నియోజకవర్గానికి 4,000 కట్టిస్తాం, ఇంకా అవసరమైతే గ్రేటర్ హైదరాబాద్ లోపల కూడా కట్టిస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇవాళ ఒక రాక్షస క్రీడకు తెరలేపిండు. మనం మొన్న పోయొచ్చినాం. ఖమ్మం జిల్లా ఖమ్మం నడిబొడ్డున కలెక్టరేట్ ఆఫీస్ పక్కనే ఉన్న వెలుగుమట్ల అన్న గ్రామంలో దానికి ఒక కాలనీ పేరు పెట్టుకున్నారు. వినోద్ బాబావే నవోదయ కాలనీలో దాదాపు 1900 మందికి ఆనాడు భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాల భూమి కేటాయించింది. దాన్ని అక్కడున్న గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో మనిషికి ఒక 100 గజాల చొప్పున పేదలకు కేటాయించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 1000 మంది ఏమో నివసిస్తున్నారు. దాదాపు 1000 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ 1000 కుటుంబాలని 1000 గుడిసెలని తీసేయడానికి రేవంత్ రెడ్డి నిన్న రాత్రి నుంచి జేసీబీలని, ఫైర్ ఇంజన్లని, అంబులెన్స్లని రంగంలోకి దించిండు. మనం వీడియో చేసి వచ్చిన తర్వాత కనీసం మన కదలికి వస్తుందేమో, ముగ్గురు మంత్రులు ఉన్నారు, సిగ్గు లేకుండా కొంచెమైనా మెదడులో ఏమన్నా జ్ఞానోదయం అవుతుందేమో అని మనం అక్కడికి వెళ్ళొస్తే ఇవాళ కూల్చడానికి రెడీ అవుతున్నారు. విజువల్స్ వచ్చినాయి, ఏడుస్తున్నారు పాపం. వాళ్ళు ఏం చేయాలనో అర్థం కావట్లేదు. మేము చావడానికైనా సిద్ధమే అంటున్నారు.